తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరము ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు జరుపుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ ప్రతి సంవత్సరము మహానాడు జరుపుకుంటూ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కడప జిల్లాను సెలెక్ట్ చేసినారు. ఎందుకంటే చాలా కాలం అయింది, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి కడప జిల్లాలో ఇప్పటికే మనకు భారీ స్థాయిలో సీట్లు వచ్చినాయి. కాబట్టి ఉమ్మడి కడప జిల్లాలో కూడా సొంత జిల్లా అయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా 10కి 7 సీట్లు ఉమ్మడి కడప జిల్లాలో రావడం జరిగింది. కాబట్టి కడపలో భారీ స్థాయిలో బహిరంగ సభ మహానాడు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో 3 రోజులు కూడా ఇక్కడ మహానాడు కడపలో జరిపేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన పనులు కూడా కడపలో చురుగ్గా జరుగుతున్నాయి. మేము నిన్నంతా పోయి చూసి వచ్చినాం. అక్కడ చురుగ్గా సాగుతున్నాయి. అయితే దీంట్లో ఆనవాయితీ ఏముందంటే, ప్రతి మహానాడు కంటే ముందు కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ మహానాడును జరపాలని ఒక ప్రతిపాదన మొదటి నుంచి ఉంది. దాంట్లో భాగంగా కూడా కడప జిల్లాలో రేపటి దినము పొద్దుటూరులో మినీ మహానాడును జరుపుతున్నాం. నియోజకవర్గ మినీ మహానాడును పొద్దుటూరులో జరుపుకుంటున్నాము. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారత్ ఫంక్షన్ హాల్, ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లోని భారత్ ఫంక్షన్ హాల్లో జరపాలని మేమందరము పోయి చూసి అక్కడ నిర్ణయించడం జరిగింది. కాబట్టి రేపు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం కూడా అక్కడే ఉంటుంది వచ్చిన వారందరికీ కూడా, అతిథులందరికీ కూడా. కాబట్టి మినీ మహానాడు రేపటి దినము భారీ స్థాయిలో హాజరు కావాలని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, ఎన్టీ రామారావు అభిమానులు, చంద్రబాబు అభిమానులు, లోకేష్ గారి నాయకత్వంలో ఉండబడిన యూత్, మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మరి అదే మాదిరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, బాలకృష్ణకు సంబంధించిన అభిమానులందరూ కూడా రేపటి దినము ఈ భారత్ ఫంక్షన్ హాల్లో జరిగే మినీ మహానాడుకు భారీ స్థాయిలో హాజరు కావాలని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం.